మొత్తం ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. ఖాళీ మొత్తం ఎంజాయ్ వేరే. అది చూసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యూ చూడరా. సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ సోహెల్ ఖాన్ వేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా, నాగార్జున సాగర్ వెళ్తున్నా. ప్రస్తుతానికి ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర అయితే ఉన్నా. చలో వెళ్తున్నా, అమ్మ పోతున్నా, బాయ్. ఏమే మా ఇంటి ముంగట ఉంటారు మా వదిన వాళ్ళ అమ్మ అన్నట్టు. ఇగో అటు మా అత్తమ్మ అంటూ చూపిస్తుంది. అత్తమ్మ పోతా, బాయ్. ఇక మా అత్తమ్మ పోతాం బాయ్ చెప్పింది, ఎందుకంటే పెద్దోళ్ళది ఆశీర్వాదం తీసుకొని పోవాలంటారు. ఓకే రైట్. ఇక మా అన్న ఇప్పుడు కారు తీస్తుడు. ఇగో ఇదే కార్లో వెళ్తున్నాం మేము. ఇది మాదే కారు వచ్చేసి. ఇగో మా అన్న హాయ్ చెప్పు. ఇగో మా షోయబ్ అన్న అని. ప్రస్తుతానికి ఇప్పుడే కార్లో వెళ్తున్నాం. ఇగో నేను మా బ్రదర్ వచ్చేసి. సో ఈ జర్నీ మంచిగా పీస్ఫుల్ గా జరగాలని నేను అనుకుంటున్నా. జరుగుతుంది దేవుని దయ వల్ల. ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలంట నేను. ఇంకా వ్లాగ్స్ ఎందుకు వస్తలేవంటే నాకు కొంచెం పనులు ఉన్నాయి. ఆ పనులు ఏబట్టి నేను ఎక్కువ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తలే. ఒకసారి బ్యాక్ కెమెరా పెడతా చూడండి. ప్రస్తుతానికి చిట్యాల రీచ్ అయిపోయినాం. ఇది నేషనల్ హైవే అన్నమాట. చాలా పెద్ద హైవే. హైదరాబాద్ టు విజయవాడ రాజమండ్రి వెళ్ళే హైవే. చాలా పెద్ద హైవే ఇది. ఇక్కడ చిట్యాల అనేది ఒక పెద్ద, అసలు ఇది పెద్ద, నాకు తెలిసిన పాటికి పెద్ద మండలే ఇది చిట్యాలు. చాలా అంటే చాలా పెద్దగానే ఉంటది చిట్యాలు. ఇక్కడ ముంగట ధాబా ఉంది, ఒరిస్సా ధాబా అని. అక్కడ ఫుడ్ మంచిగా ఉంటది. మేము ఎప్పుడు పోయినా అక్కడనే ఫుడ్ తింటాం. ఈసారి పోతాం అక్కడ ఫుడ్ మరి పోయి తినాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు అక్కడ పోయి ఫుడ్ తిందాం. ముంగటే ఉంది. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మేము చిట్యాల ధాబా దగ్గరికి వెళ్తాం. అక్కడ పోయిన తర్వాత ఫుడ్ తినేది ఉంది. ఇప్పుడు డిన్నర్ చేసుకొని డైరెక్ట్ నాగార్జున సాగర్ వెళ్ళిపోతాం. ఓకే రైట్. ఇక ప్రస్తుతానికి చిట్యాల దగ్గర ఉన్నటువంటి న్యూ ఒరిస్సా ధాబాలో అయితే ఉన్నాను. ఇక్కడనే ఆగడం జరిగింది, చూసుకోవచ్చు. ఇటు ఫైనల్లీ న్యూ ఒరిస్సా ధాబాకి అయితే వచ్చిన. చలో రైట్. ప్రస్తుతానికి చూడు రీ, నేనైతే ఆర్ఆర్ చికెన్ టేస్ట్ చేస్తున్నా. ఎప్పుడైనా హైదరాబాద్ టు విజయవాడ పోయే వాళ్ళు న్యూ ఒరిస్సా ధాబాలో ఒక్కసారి అయినా టేస్ట్ చేయరు. మస్తు ఉంటుంది టేస్ట్. నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఆర్ఆర్ చికెన్ మొత్తం ప్యారీ వేసి ఉంటాయి. ఇగో ఈయన వచ్చేసి మా బావ, ఇగో మా బాబాయ్, ఇగో మా అన్న షోయబ్ అన్న. ఎట్లుందన్న చికెన్? ఫైనలీ ఇగో ఎగ్ బుజ్జి వచ్చింది, చూసుకోవచ్చు. మా వాళ్ళు ఇప్పుడే తిని మంచిగా, మా బాబాయ్ ఉండు, మా బావ ఉన్నారు, ఇక మా అన్న ఉన్నాడు, ఇక నేనైతే తింటున్నా. అతం ఫైనల్లీ అయిపోయింది. ఫైనల్లీ తిన్నాం, అయిపోయింది. ఇక మా బ్రదర్ ఓకే ఫుడ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ తిన్నాం, అయిపోయింది.
ఓకే రైట్, ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ నల్గొండకి రీచ్ అయినా. మస్తు ఇక హోటల్లో తిన్నాం. ఇక తిని ఇప్పుడే ఇక నల్గొండ రీచ్ అవుతున్నా. ఇక వెల్కమ్ టు నల్గొండ అని ఉంది చూడండి. ఈ నైట్ లైటింగ్ లేదు కాబట్టి కనిపిస్తలేదు, అది బోర్డు చూడొచ్చు. ఇక్కడ కూడా లైటింగ్ ఉంది కాబట్టి అంత కెమెరా క్యాచప్ అయితే లేదు. మీకోసం చూసుకున్నారా? ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ 60 కిలోమీటర్స్ ఉంది. మీద బోర్డు ఉంది చూడొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. చొక్క పోతే దేవరకొండ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. నాగార్జున సాగర్ ఘాట్లు ఇవి. ఇదంతా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఘాట్ సెక్షన్. సో ఫైనల్లీ నాగార్జున సాగర్కి అయితే రీచ్ అయిపోయినా. టైం వచ్చేసి 1:47 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు తక్కువ ఉంది రెండో అవ్వడానికి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఎందుకంటే మధ్యలో డిన్నర్ చేసి కొంచెం అలా టైం స్పెండ్ చేసినాం, అందుకే లేట్ అయింది. అది ఎంత చేసినా 4.5 అవర్ జర్నీ. ఇప్పుడు ఆ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇక మా మమ్మీ అక్కడ ఉన్నది చూడండి. ఇప్పుడు మా మమ్మీ మా బాబాయ్ వాళ్ళు అందరు ఉన్నారు. పోయి వండుకుంటా. ఇక మీకు మొత్తం వ్లాగ్ వచ్చేసి మొత్తం మార్నింగ్ చూపిస్తా. ఓకే బాయ్, గుడ్ నైట్. హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 1:05 అవుతుంది. ప్రస్తుతానికి టైం వచ్చేసి 1:05 అవుతుంది. ఇప్పుడు ఇగో మేము జస్ట్ బయటికి వెళ్తున్నాం, అట్లా తిరిగొస్తామని నాగార్జున సాగర్లో. హాయ్ చెప్పుర్రి అల్లుళ్ళు. ఇగో మా ఇద్దరు అల్లుళ్ళు. ఈయన వచ్చేసి ఇగో మా అషాద్ అని మా పెద్ద అల్లుడు, ఇగో అర్ఫాన్ అని మా చిన్న అల్లుడు. ఓకే రైట్. ఇగో మా అన్న బండి తీస్తుండు. ఇప్పుడు మనం ఎక్కడ కాదు అట్లా తిరగడానికి వెళ్తున్నాం బయటికి. చలో రైట్ వెళ్దాం రండి. ఇప్పుడు ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయినాం. ఇక్కడ వైజాగ్ కాలనీ అని ఉంది. నాగార్జున సాగర్ నుంచి యాక్చువల్లీ 65 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఐలాండ్ సేమ్ ఇక ఐలాండ్ టైపే ఉంటుంది. ఇగో మా బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ ఒకసారి హాయ్ చెప్పవా మా సబ్స్క్రైబర్స్కి. ఇక మా అన్న ఉన్నాడు వెనక. ఇగో మా షెబ్ అన్న, ఈయన మా అలీబాబాయ్, ఇగో మా అల్లుడు, ఇక అటు ఉన్నాడు మా షోయబ్ అన్న. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాం, వైజాగ్ కాలనీకి వెళ్తున్నాం. ఖాళీ పిచ్చిలు ఇవ్వాలి. బాబాయ్ ఏమంటావు? ఇవ్వాలి. ఓకే చలో మీకు వ్యూ చూపిస్తా. నాగార్జున సాగర్ వ్యూ ఎట్లుంటుందో చూడండి ఒకసారి. ఫైనల్లీ వైజాగ్ కాలనీ రీచ్ అయిపోయినాం. చూసుకోవచ్చు వైజాగ్ కాలనీ వచ్చేసినాం. ఇక అక్కడ బోట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇక మా వాళ్ళు అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక ఆయన బోటింగ్ తీసుకోబెట్టిన ఆయననే ఇప్పుడు మనకు తీసుకువెళ్ళేది. చలో రైట్ వెళ్దాం రండి. చలో రైట్ వెళ్తున్నాం. ఇప్పుడైతే బోటింగ్ అయితే వెళ్తున్నాం. చలో రండి ఆడైతున్నాం. ఇలా వెళ్తున్నాం బోట్లో. ఓకే ఇక దీన్ని బోట్ ని బట్టి ఎక్కుతున్నా. బాబాయ్ కొంచెం ఇటు అన్నా బోట్. ఫైనల్లీ బోట్ స్టార్ట్ అయింది. ఇగో బోటింగ్ అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇక బోట్ వెళ్తుంది.
ఇగో మా బాబాయ్ అయితే కూర్చొని ఉన్నాడు, ఇక మా అన్న ఉన్నాడు, ఇక మా ఇంకొక అన్న ఉన్నాడు, ఇక మా అల్లుడు ఉన్నాడు. బోట్ స్టార్ట్ అయింది అంటున్నా. లైటింగ్ కరెక్ట్ ఏర్పడతలేదు, ఎందుకంటే ఇట్లా పెడతా చూడండి. బోటింగ్ ఏమవుతుందో లేదా, ఒక నమూనా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. కానీ వాటర్ లో తిరిగినటువంటి ఎంజాయ్. ఫైనల్లీ వైజాగ్ కాళ్ళు వచ్చేసినా, మొత్తం బోటింగ్ చూసుకోవచ్చు. బోటింగ్ అయితే చేస్తున్నా, ఖాళీ ఎంజాయ్. ఖాళీ ఒక వేరే రకం ఉంది. ఎవరైనా తెలంగాణలో ఐలాండ్ ఏదైనా ఉందా అంటే అది ఎక్కడ కాదు, ఇక్కడ అంతటా సాగర్ పక్క పొంటి ఉన్నటువంటి బ్యాక్ వాటర్ ఉన్నటువంటి మన వైజాగ్ కాళ్ళలోనే ఉంది. వచ్చేవారి మొత్తం ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. ఖాళీ మొత్తం ఎంజాయ్ వేరే. అది చూసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యూ చూడరు, వ్యూ చూడండి, మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది నాకైతే. ఒకసారి వచ్చిన వాళ్ళు విజిట్ చేయాలి. ఇక ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. ఓకే రైట్, చూద్దాం రండి. తెలంగాణలో ఎక్కడ లేనట్టు వాటి గుట్టలు చూడండి, మొత్తం గుట్టలే. వాటి చూసుకోవచ్చు ఎన్ని గుట్టలు ఉన్నాయో. ఇక మొత్తం గుట్టలే, అక్కడ అసలు ఎక్కడ లేవు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు. ఇక ముంగట వచ్చేసి ఇగో అదే ఐలాండ్ మనకు కనిపిస్తుంది కదా, ఇక అదే ఐలాండ్ పార్క్ అయితే వచ్చేస్తాం. ఖాళీ పిచ్చిలు వేసుకోవాలంటున్నా, మస్తుంది. ఇలా మంచి ఎంజాయ్ చేస్తున్నాం. ఇక నేను ఇక మా చెప్పాలి ఉన్నాడు. అన్న ఎట్లుంది? సూపర్ టూరిజం ప్లేస్, మంచిగా విజిట్ చేయండి కదా. 100% రండి. తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు. వీడియో అనేది ప్రతి ఒక్కరికి కావాలి. మన తెలంగాణలో ఇటువంటి ఐలాండ్ ఉందని చాలా మందికి తెలియదు. హిడెన్ ఐలాండ్ మన తెలంగాణలో, అది కూడా మన హైదరాబాద్ నుంచి ఓన్లీ 130-140 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది. ఒకసారి వచ్చి విజిట్ చేయాలి, మంచిగా ఉంటది. ఇక మా బాబాయ్ వాళ్ళు అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక మా అల్లుడికి ఏమైందో ఆకలి అవుతుందో మరి. అల్లుడు హాయ్ చెప్పు. ఇక మా అల్లుడు హాయ్ చెప్తుండే. ఇక మా అన్న చూడు మొత్తం బిజీ ఉన్నారు మా వాళ్ళు. మొత్తం ఐలాండ్ దగ్గరికి వచ్చేసినాం. కొంచెం పోయి ఫైనల్లీ మన ఐలాండ్ అయితే వచ్చేసింది. ఇదే ఐలాండ్ చూసుకోవచ్చు. తెలంగాణలో మొదటి ఐలాండ్ ఇదే. ఫస్ట్ నాకు తెలిసిన పాటికి ఐలాండే లేదు. ఉన్నా అంటే మన తెలంగాణలో ఇది ఒకటే ఐలాండ్. కానీ మస్తుంది వ్యూ మాత్రం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముంది కదా, ఒక చూడనట్టు వ్యూ మొత్తం. జాకెట్ రోడ్డు వేసుకొని మస్తు ఐలాండ్ వచ్చినామా, ఐలాండ్ అంతా తిరిగినామా. ఖాళీ ఎంజాయ్ చేస్తాయి ఇలా మొత్తం ఎంజాయ్ చేసుడే. ఫైనల్లీ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయినాం. అదే బోటు, అదే అంకుల్ బోట్లో పట్టుకొచ్చిండు. అంకుల్ మంచిగా ఉంది మీ ఏమంటారు బోట్లో తీసుకొచ్చినటువంటి రిసీవింగ్ మంచిగా ఉంది. గుడ్ సర్వీస్ మంచిగా ఉంది. రిసీవింగ్ అంటున్నా, నాకేమో తొందరలో ఏమన్నాడో నాకు అర్థం కాలే. డైరెక్ట్ ఐలాండ్ అయితే వచ్చేసిన. మొత్తం చూడుర్రి, ఖాళీ ఏం ఎంజాయ్ ఉంది తెలుసా ఈ ఐలాండ్లో. అబ్బా ఒక నమూనా ఎంజాయ్ ఉంది. ఇక మా బాబాయ్ ఉన్నాడు చూడండి అక్కడ. బాబాయ్ ఇటు హాయ్ చెప్పు. ఇక మా అలీ బాబాయ్, ఇక మా షెబ్బన్న, ఇక మా అషాద్ అల్లుడు. ఇక చూడుర్రి మొత్తం ఇదంతా ఐలాండ్ అన్నమాట. తెలంగాణలో ఎక్కడ లేదు బాబాయ్ ఐలాండ్ ఉందా? నాకు తెలిసిన పాటికి ఐలాండ్ అంటేనే మన ఇక్కడ దేవరకొండ డిస్టిక్. ఇది అవు బాబు దేవరకొండ డిస్టిక్ అట ఈ ఐలాండ్ ఉన్నది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఏమంటారు దీని కరెక్ట్ పేరేంది? వైజాగ్ కాలనీ కదా. దీని పేరు వచ్చేసి వైజాగ్ కాలనీ. తెలంగాణ టూరిజం వాళ్ళు పెట్టిరా. ఇది చాలా మంది వస్తారట. ఎంతమంది వస్తారే? ఆదివారం 10,000 మంది వస్తారా? అంతేనా? ఇంకా ఎక్కువ ఏమన్నా వస్తారా? వస్తారు. పండగలు ఉన్నప్పుడు బాగా మంది వస్తారట. ఎప్పుడు వస్తారంట? డైలీ వస్తారట. ఏంటంటే ఐలాండ్ కాబట్టి చాలా మంది వచ్చి చూసిపోతారు కదా. మీకు డైలీ ఇప్పుడు దాదాపు 10,000 మంది అంటే నాకు తెలిసి ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కావచ్చు వచ్చిన వాళ్ళకు, టూరిస్టర్లకు. వంట ఫుడ్ తీసుకొచ్చుకొని తింటారు అనమాట. మీరు కూడా వచ్చి ఒకసారి ఫుడ్ తీసుకొచ్చుకొని తినూరి. నేనైతే ఫుడ్ ఏం తెచ్చుకోలే, ఎందుకంటే ఫస్ట్ టైం విజిట్ చేద్దామని నేను వచ్చిన. ఫస్ట్ మాది నాగార్జున సాగర్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి నేను వచ్చిన. నాగార్జున సాగర్ మొత్తం డ్యామ్ వీడియో కావాలంటే నెక్స్ట్ పార్ట్లో పెడతా. ఈ పార్ట్లద్దు, ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు వచ్చేసి మొత్తం క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు గేట్లు మొత్తం ఎక్కడనే బంద్ ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్లు
ఆగస్టు ఎప్పుడు ఆగస్టులో గేట్స్ ఓపెన్ అయినప్పుడు నేను తీస్తా, అప్పుడు వ్లాగ్ తీస్తా, అప్పుడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్లీ మన వ్లాగ్ అయితే టోటల్ గా తీసిన. అటు పోవడానికి 1.5 2 hours అయింది, ఇటు రావడానికి 1.5 2 hours అయింది. బాబాయ్ ఇటు చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి ఎట్లా అనిపించింది మనకు ఈ వ్లాగ్ వచ్చేసి. నిజంగా చెప్పాలంటే అక్కడ ఆ వ్యూ అనేది చాలా మందికి తెలియదు. మన తెలంగాణలో ఒక ఐలాండ్ ఉందని నిజంగా చెప్తున్నాను. తెలంగాణలో ఐలాండ్ అంటే ఎక్కడో కాదు, మన దేవరకొండ దగ్గర ఉన్నటువంటి దేవరకొండలో ఉన్నటువంటి వైజాగ్ కాలనీలో ఉంది. రండి, ఇక్కడ సూపర్ అయినటువంటి ఐలాండ్ ఉంది. ఇప్పుడు ఇక మా బాబాయ్ వాళ్ళు చూపిస్తారు. నాకు తెలిసిన పాటికి మీరు మీ ఫ్యామిలీలను పట్టుకొని గోవా కానీ ఊటీ కానీ వెళ్లే బదులు ఒకసారి మన తెలంగాణలో ఈ ప్లేస్ విజిట్ చేయరు. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఏమంటారు బాబాయ్? నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అంటే మనం విన్నాం కానీ ఇప్పుడు చూసినాము. ప్రజెంట్ నేనైతే చిన్నప్పటి నుంచి పోవాలనుకున్నా, కానీ నేను ఇప్పుడు వచ్చిన. ఇక మా బాబాయ్ తోటి వచ్చిన. ఇక మా బాబాయ్ నాకు బాగా పోయేద్దాం అన్నాడు. ఏమంటావు బాబాయ్? ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయాలి. ఏమంటావు? లైఫ్ లో మంచి ఎంజాయ్ చేయాలి అంటాడు బాబాయ్. కష్టపడేటప్పుడు కష్టపడాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సోహెల్ ఖాన్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తాం. ఇంత దూరం వెహికల్ తీసుకొని వెహికల్ అక్కడ ఉన్నాయి, వెహికల్స్ వచ్చి అక్కడ ఉంది. మా వెహికల్ వచ్చేసి మీకోసం ఇంత కష్టపడ్డా. ఈ వీడియోకు మంచి లైక్స్ రావాలని నేను కోరుకుంటున్నా, మంచి వ్యూస్ రావాలి. థ్యాంక్ యూ లాట్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ.